ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంగాన్ని చూసినట్లయితే శిష్యులు యేసు ప్రభుని ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభు దీనికి చక్కటి సమాధానమును ఇస్తూ ఉన్నారు. ఇది కేవలం శిష్యులకే కాదు, క్రైస్తవులమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఉన్నటువంటి మనందరం కూడా ఆత్మ పరిశీలనను చేసుకోవాలి. ఒక ఉపమానము ఒక సాధారణమైనటువంటి కథ కాదు, అది దేవుని రాజ్య రహస్యములను తెలుసుకునే తపనున్నటువంటి వారికి అది ఒక తాళపు చెవిలాగా కూడా ఉపయోగపడుతుంది. దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధమైనటువంటి హృదయానికి అది జీవాన్ని ఇస్తుంది, వెలుగును ఇస్తుంది, మార్గదర్శకత్వాన్ని కూడా ఇస్తుంది. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించరో, తిరస్కరిస్తూ ఉన్నారో, గర్వముతోటి, అసూయతోటి, ఈర్ష్యతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి వారి కనులు వారి చెవులు మూసుకొని పోయి ఉన్నాయో, వారి యొక్క హృదయంలో వారు ఆ యొక్క ఉపమానములో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. వారికి ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా మనం బోధించినా కూడా వారు నిజాన్ని తెలుసుకోలేరు. అందుకే క్రీస్తు ప్రభు యెషయా ప్రవచించినటువంటి పలుకులని మరలా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం గారు చూసినట్లయితే ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు, వారు చూచి ఉన్నారు, విని ఉన్నారు, గ్రహింపరు, కనుక నేను వారితో ఉపమాన రీతముగా మాట్లాడుచున్నాను అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలను, ఎన్నో స్వస్థతలను వారు కనులారా చూచి ఉన్నారు, కానీ వారు గ్రహించటం లేదు. అందుకే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి అవకాశాలు చాలా రకాలుగా ఉన్నాయి. దివ్యబలి పూజ ద్వారా వింటున్నాము, దివ్య పఠనాల ద్వారా వింటున్నాము, వాక్యము ద్వారా వింటున్నాము, బైబిల్ గ్రంథం చదవటం ద్వారా వింటున్నాము, ప్రార్థనలో వింటున్నాము, ఆధ్యాత్మిక బోధనలను మనము ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాము. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కేవలము వినటము వలన సరిపోదు. వినటం వల్ల మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు అనారోగ్యంలో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుతారు అనుకోవటము ఉట్టి భ్రమ. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము మన యొక్క ఆలోచనలను, మన యొక్క మాటలను, మన యొక్క ప్రవర్తనను, జీవితాన్ని మార్చినప్పుడే మనము క్రీస్తునందు ఫలించగలుగుతూ ఉంటాము. ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠాన్ని చెప్తున్నాడు. ఒకే రీతిగా పాఠాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. పరీక్ష కాలము వచ్చినప్పుడు ఆ తరగతి గదిలో ఉన్నటువంటి వారు కొందరు మాత్రమే మంచి మార్కులతోటి పాస్ అయి ఉన్నారు, మరికొందరు ఫెయిల్ అయి ఉన్నారు. ఎందుకు? ఉపాధ్యాయుని తప్ప అంటే అది ఉపాధ్యాయుని యొక్క తప్పు కాదు. ఎందుకంటే అందరికీ ఒకే పాఠాన్ని బోధించి ఉన్నాడు, కానీ కొందరు మాత్రమే దానిని శ్రద్ధగా అర్థం చేసుకున్నారు, శ్రద్ధగా విన్నారు, దానిని ఆచరించారు, పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క పాఠాన్ని పెడచెవిన పెట్టారో, వినకుండా విచ్చలవిడిగా అటు ఇటు తిరుగుతూ ఈ ఆలోచనలు చేస్తున్నారో, పరీక్ష కాలము వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రియ సహోదరులారా, అందుకే ప్రభువు కూడా సువార్తను బోధిస్తున్నాడు. ఒకే సువార్తను అందరికీ బోధిస్తున్నాడు, కానీ ఎవరైతే వినయముతోటి దానిని స్వీకరిస్తూ ఉంటారో, దానిని వినయముతో స్వీకరించి దానిని వారి యొక్క జీవితాల్లో అనుసరిస్తూ ఉంటారో, వారు మాత్రమే క్రీస్తు ప్రభునందు ఫలించగలుగుతూ ఉన్నారు. అందుకే ప్రభు ఈ విధంగా తన యొక్క శిష్యులతో పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనము 17 వచనాలు కానీ చూసినట్లయితే ప్రభు చాలా చక్కగా పలుకుతున్నారు. మీరంతా ధన్యులు, మీ కనులు
చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తల నెల్లకలకు, నీతిమంతుల నెల్లలకు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. మన యొక్క శారీరక కళ్ళతోటి, చెవులతోటి వినడం వల్ల మనము దేవుని యందు విశ్వాసంలో జీవించలేము. ఆధ్యాత్మికమైనటువంటి కన్నులతోటి, విశ్వాసముతోటి ఆయన యొక్క కార్యాలను గుర్తించగలుగుతాము. ఆయన యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాము. ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించగలుగుతాము. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనము ఈ యొక్క శారీరక కళ్ళతోటి, చెవులతోటి వినాలని మనం ప్రయత్నించినా కూడా దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించలేదు. ఎప్పుడైతే మనల్ని మనము ఆ యొక్క వాక్యాన్ని వినటానికి పరిపూర్ణంగా సమర్పించుకుంటామో దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించగలుగుతాము. దేవుని యందు నిత్యము మనము జీవించగలుగుతాము. ఈ సువార్త మనందరినీ కూడా ప్రశ్నిస్తుంది. నా హృదయము దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించే మంచి నేలను పోలి ఉందా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను కేవలము వాక్యాన్ని వింటున్నానా, లేక దానిలో నేను నా యొక్క జీవితాన్ని అనుసరిస్తున్నానా? నా యొక్క జీవితము దేవుని యొక్క వాక్యానికి స్పందిస్తుందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యానికి వినే చెవులు మాత్రమే కాదు, చూసే కళ్ళు మాత్రమే కాదు, దానిని ఆచరించే హృదయాన్ని కూడా మనము కలిగి ఉండాలి. హృదయాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మన యొక్క హృదయాన్ని తెరవాలి. తెరిచినప్పుడే దానిలో ఉన్నటువంటి ప్రతిఫలాల్ని మనము పొందగలుగుతాము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మన యొక్క హృదయాన్ని తెరుస్తామో ఆ క్షణమనే మన యొక్క జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క సువార్తకు సాక్షులుగా నిలుచుదాము. ఆమెన్.